ఆదాయం కోసం 6 నెలలైనా వేచి చూడాలి. కొన్నిసార్లు పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు కురిసి రైతాంగం నష్టపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయితే ఆ రైతుకు కలిగే సంతోషమే వేరు. అలాంటి ఆదాయం రైతులకు ఆయిల్ పామ్ సాగుతో వస్తుంది. ఈ నేపథ్యంలో రైతుల ఆయిల్ పామ్ పంట సాగుపై అన్నదాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయిల్ పామ్ ఎలా సాగు చేస్తారు, దీనివల్ల ఎంత ఆదాయం వస్తుంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందుతోంది వంటి అంశాలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. దేశంలో వేరుశెనగ, పొద్దుతిరుగుడు తదితర నూనె గింజల సాగు క్రమంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో పామాయిల్ వాడకం నానాటికి పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆయిల్ పామ్ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశంలో తినదగిన నూనెల లభ్యతను పెంచడంతో పాటు తినదగిన నూనె దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడం, అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగును గణనీయంగా విస్తరించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా స్వయం సమృద్ధిని సాధించే ఉద్దేశంతో 2019-20 సంవత్సరంలో వనపర్తి జిల్లాలో 252 ఎకరాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టగా ఇప్పుడు ఈ పంట దిగుబడి మొదలైంది. ఇక కంబాలపురం గ్రామంలో 4.5 ఎకరాల్లో రైతు ఆనంద్ రెడ్డి ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి గెలలు కోస్తున్నట్లు రైతు ఆనంద్ రెడ్డి దూరదర్శన్తో చెప్పారు. 4వ సంవత్సరం వరకు 28 టన్నుల దిగుబడి వచ్చిందని ప్రీ యూనిక్ కంపెనీ వారు ఉచిత ట్రాన్స్పోర్ట్తో గెలలు తీసుకువచ్చి 10 రోజుల్లోగా తమ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారన్నారు. కరువు జిల్లా పాలమూరులో ఆయిల్ పామ్ సాగును కేంద్రం ప్రోత్సహించడం సంతోషదాయకమన్నారు. నేను 4 సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ తోటను సాగు చేసిన 4.5 ఎకరాల్లో 3వ సంవత్సరం వరకు మేము కాపు తీసేసినాము. తర్వాత నా 3వ సంవత్సరం నుంచి కాపుకు తీసుకుంటున్నాము. ప్రతి 15 రోజులకు ఒకసారి మేము గిలలను తెంపడం జరుగుతుంది. 4వ సంవత్సరం వరకు మాకు 27 టన్నులు వచ్చేసింది. అయితే ప్రతిసారి కూడా 15 రోజులకు ఒకసారి తెంపినప్పుడల్లా ప్రీ కంపెనీ వాళ్ళు ఇక్కడ నుంచి మాకు ట్రాన్స్పోర్ట్ లేకుండా కంపెనీకి తీసుకెళ్తుండ్రు. తర్వాత వాళ్ళు 10 రోజులకు డబ్బులు 10-15 రోజుల లోపల డబ్బులు కూడా వేయడం జరుగుతుంది. మరోవైపు పెబ్బేరు మండలం తిప్పాయిపల్లి గ్రామంలో రైతు కొండారెడ్డి 10 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. గతంలో బత్తాయి తోట వేసినా ఇంత లాభం రాలేదని బత్తాయి సాగు కన్నా 5 తక్కువ ఖర్చుతో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నట్లు రైతు కొండారెడ్డి తెలిపారు. ఈ పంట సాగు కోసం కూలీల అవసరం కూడా తక్కువని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుంచి తన 10 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట చేతికొస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను ఇంతవరకు 2 సంవత్సరాలైంది. దాంట్లో లేబరు అనే దానికి కేవలం ఒక 10,000 మాత్రమే ఖర్చు పెట్టాము. అంత సులభంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా చాలా బాగానే ఉంటుంది అని చెప్పని, ఆశాజనకంగానే ఉందని చెప్పని నాకు. ఒరిజినల్గా బత్తాయి రైతును ఆ పంటకు పోలిస్తే దాంట్లో ఉన్నటువంటి శ్రమలో 20% కూడా దీనికి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 5 ఎకరాల బత్తాయి సాకే వాళ్ళు 20 ఎకరాల ఫామాయిల్ సాకొచ్చు అని చెప్పని నా అనుభవంలో నేను తెలియజేస్తా ఉన్నాను. వనపర్తి జిల్లా మొత్తంలో 5,000 ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి కె సురేష్ తెలిపారు. 2024-25 సంవత్సరానికి 2,800 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటికే 1,300 ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు వచ్చారన్నారు. అందులో 120 ఎకరాల్లో ఇప్పటికే మొక్కలు నాటారని చెప్పారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 252 ఎకరాల్లో సాగు చేసిన రైతులు పంట దిగుబడి తీసుకుంటున్నారన్నారు. ఇప్పటికే ఎకరాకు 4 టన్నుల దాకా గెలల ఆదాయం పొందారన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఇప్పటి వరకు